హాయ్ నమస్కారం అండి. ఓల్డ్ ఏజ్ డైట్, వృద్ధాప్యంలో ఆహారం ఎలా ఉండాలి, 60 ఏళ్ళు దాటిన వారు తప్పక పాటించాల్సినవి. నమస్కారం. ఈ ఛానల్లో నేను కేవలం ఆరోగ్య అవగాహన మాత్రమే ఇస్తాను. ఇది వైద్య సలహా కాదు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆహారం గురించి మాట్లాడుకుందాం. వయస్సు పెరిగే కొద్దీ జీర్ణశక్తి తగ్గుతుంది, కండరాలు బలహీనపడతాయి, వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులకు ఆహారంలో ఉండాల్సినవి: తక్కువ ఉప్పు, తక్కువ నూనె, పప్పులు, కూరగాయలు ఎక్కువ, ఆకుకూరలు వారానికి 2-3 సార్లు, పండ్లు మోతాదుగా, పెరుగు, మజ్జిగ జీర్ణానికి మంచిది. ప్రోటీన్ అవసరం: పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, డాక్టర్ అనుమతితో. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? షుగర్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు. ఇలాంటి వారు డైట్ విషయంలో డాక్టర్ సలహా తప్పనిసరి. వృద్ధులు మానుకోవాల్సినవి: చాలా తీపి పదార్థాలు, బాగా వేయించిన ఆహారం, ప్యాకెట్ ఫుడ్, ఆలస్యంగా భోజనం. ముఖ్య గమనిక: ప్రతి వ్యక్తికి ఒకే డైట్ సరిపోదు. వ్యాధులు, మందుల ఆధారంగా ఆహారం మారాలి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. తప్పకుండా అర్హత ఉన్న వైద్యుని లేదా డైటీషియన్ సలహాతో తీసుకోండి. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలని కామెంట్లో రాయండి. ధన్యవాదములు.